దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ భారీ ఎత్తున అన్నిటికంటే పెద్దది అంటూ ఒకవైపు జరుగుతున్న సిట్ విచారణలో బయటకు వస్తున్న వాస్తవాలు ఎలా చూడాలంటారు? మొత్తం జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉన్న వాళ్ళే ఇప్పుడు దాకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి నిన్న అరెస్ట్ అయిన వారికి అవినాష్ రెడ్డి వరకు ఎలా చూడాలంటారు వీళ్ళందరి దేశాలు? ఎలా చూసేది ఉంది? మూల విరాట్ దగ్గరికి వెళ్ళదుగా కేసు, మూల విరాట్ దగ్గరికి వెళ్ళదు. ఇప్పుడు విజయసాయి రెడ్డే చెప్పాడు, పలానా కసిరెడ్డి రాజరెడ్డికి వాడు మిథున్ రెడ్డికి నేనే 1000 కోట్లు ఇచ్చాను అప్పు అరవిందాలతో మాట్లాడన్నాడు. ఆ విషయం ఏంది మరి ఒక్కడు బయటకు వస్తున్నారు. మరి ఏం జరిగిద్ది ఏంది? మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టు కూడా ఆలోచించాలి. ఏదో చిన్న 100 కోట్లు 1000 కోట్ల స్కామ్ ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని మా తెలంగాణ కవితక్కని అరెస్ట్ చేసి లోపలేసి దాదాపు ఒక 6 నెలలు 8 నెలలు పెట్టారు. మరి దీని సంగతి ఏంటి? దాదాపు 4000 కోట్ల అతిపెద్ద స్కామ్. దీన్ని ఏ రకంగా చూడాలి, ఏం చేయాలనేది ఒక అర్థం కాక మాలాంటి వాళ్ళకి అర్థం కావట్లా. ఏంది ఈ గవర్నమెంట్ విధానం, ఏంది సెంట్రల్ గవర్నమెంట్ విధానం, ఏంది 1000 కోట్లు దోచుకున్నాడు లిక్కర్ స్కామ్లో అని ఒక ఢిల్లీ ముఖ్యమంత్రిని లోపలేసినాడు, ఉప ముఖ్యమంత్రిని లోపలేసినాడు, కడప తెలంగాణ కవితక్కని లోపలేసినాడు, మాకంటే సుబ్రహ్మణ్య కొడుకుని లోపలేసినాడు. ఇన్ని అరాచకాలు జరిగినాయని వాళ్ళు భావించి వాళ్ళు లోపలేసిన క్రమంలో వీళ్ళని ఎందుకు టచ్ చేయట్లేదు? ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, 1 by 1 పెడతారు. వీళ్ళేం చదువుతారు? నాకు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయా. సరిపోయిద్దా అట్లా? ఇదేగా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా అదేగా, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పటికి 13 సంవత్సరాలు. ఈ కేసుకి మొదలైందో తుది ఏందో ఏం అర్థం కాకుండా ఉంది. చూడాలి మరి ఇది ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ కేసు పూర్తి స్థాయిలో మెడగ చుట్టుకుందంటే ఒక 5గురు ఉన్నారు మీరు చెప్పినట్టు. ఇప్పుడు A1 A2 A3 మిథున్ రెడ్డి, కేసిరెడ్డి రాజారెడ్డి, ఇంకొత్తను వాసుదేవ్ రెడ్డి, చాణిక్య, వీళ్ళందరూ ఉన్నారు. ఇవన్నీ ఒక 5-6 A1 A2 A3 A4 A5 కేసు ఫైనల్కి వస్తున్న వాటికి A2 A3 లింక్ కట్ అయ్యిద్ది. లింక్ కట్ అవడం అంటే మా భాషలో ఏందో తెలుసా, వాళ్ళేమో మనుషులు ఎత్తేస్తారు. మన భాషలో చెప్పాలంటే మనిషిని ఎత్తేస్తారు. ఆ 2ను 4ని కట్ చేస్తే ఇంకేడ తెలియదు. కేసు తేలదుగా, ప్రొలాంగ్ నడిచిపోతూ ఉంటుంది. దీనివల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా ప్రాణహాని ఉందనుకోవచ్చు అంటారు. ఇప్పుడు పరిటాల రవి కేసు ఏం జరిగింది? పరిటాల రవి కేసు అంటే ఇప్పుడు తరం వాళ్ళకి తెలియకపోవచ్చు. ఈ తరం వాళ్ళకి వివేకానంద రెడ్డి కేసు ఏంటి? మొత్తం ఎంతమంది? గంగారెడ్డి ఉన్నాడు, వాచ్మెన్ రంగయ్య ఉన్నాడు, దస్తగిరి ఉన్నాడు, రకరకాలు వీళ్ళందరూ ఉన్నారు. మరి కట్ అవుతున్నాయిగా. గంగారెడ్డి వెళ్ళిపోయాడా? దస్తగిరి వాచ్మెన్ వెళ్ళిపోయాడా? మరి ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత నీకు లింక్, ఇప్పుడు ఒక చైన్ లింకులన్నీ క్రమంగా ఉంటే రిజల్ట్ కరెక్ట్గా వచ్చింది. ఏ ఒక్క 2 లింకులు దిగిపోయినా కూడా మళ్ళీ మొత్తం ఎత్తుక్కోవాలిగా. రెడ్డి వచ్చే మళ్ళీ మొదలు పెట్టేలాగానే ఇది పరిస్థితి. దీనివల్ల పెద్ద జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఒరిగేది ఏం లేదు. పెద్దగా మనం ఏదో ఊహించుకోవడం కూడా అనవసరం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక అమరావతి రీస్టార్ట్ ప్రోగ్రామ్ అది అయిపోయిన మరుక్షణమే బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 60 అడుగులు గోడ కట్టలేని వాళ్ళు అమరావతిని కడతారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? దీన్ని మంచి మాట చెప్పాడు. మరి అన్నమయ్య డ్యామ్కి ఆ గేట్లకి గ్రీజు పెడతాం చేత కానీ ఈ సచ్చు సన్నాసులు 3 రాజధానులు అన్నారు కదా. మరి 3 రాజధానులు ఏ ఒక్క రాజధాని వీళ్ళు రాయేశారు, శంకుస్థాపన చేశారు. ఏం చేశారు? ఏం చేయలేదు కదా. ఏం చేశారు వీళ్ళు? ఎవరు నోరుంది మన ఏదో మాట్లాడదామంటే కాదు కదా. నీ ఉత్తరాంధ్రకి నువ్వేం చేసావు చెప్పు. నీ టైంలోనే కదా వోక్స్ వ్యాగన్ కుంభకోణం జరిగింది. నీ టైంలో నాకు జరిగింది. మరి చంద్రబాబు టైంలో కియా వచ్చింది 14-19. మరి నీ టైంలో నీకున్న నీ బ్రాండ్ ఏంటి? నీ సిగ్నేచర్ ఏంది? ఇదిగో నేను మినిస్టర్గా ఉన్న టైంలో ఇది తీసుకొచ్చాను, ఈ వోక్స్ వ్యాగన్ తీసుకొచ్చాను, లేదా ఒక నీటిపారుదల ప్రాజెక్టులు తీసుకొచ్చాను. ఇది ఒక్కటి చూపించు. నువ్వు నీదంతా సారా వ్యాపారం, నువ్వు నీ కుటుంబాలు, నీ తమ్ముడు, నీ భార్య, ఇవన్నీ చూస్తూనే ఉన్నాగా. నిన్నకే 13-14 సమైక్యాంధ్ర ఉద్యమంలో నిన్ను రాకుండా
నిన్ను ఊళ్ళోకి రాకుండా తరిమి కొట్టిన విషయం నీకు గుర్తుందా నీకు? ఎందుకు తరిమి కొట్టారు నిన్ను? ఒకసారి అవగాహన చేసుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు మనకంటూ ఒక ఇమేజ్ ఉంది, దాన్ని మనంతగా మనం నాశనం చేసుకోకూడదు. మరి నీ సింహాచలం గోడ ఎందుకు కూలింది? మరి వాల్ కట్టినాలేగా, నీకు ఋషికొండ ప్యాలెస్ కట్టిన కాంట్రాక్టరేగా, వైసీపీ కాంట్రాక్టరేగా, వాడేగా కట్టింది. ఇప్పుడు చివరికి ఏం చేశారు? ఆ సింహాచలం కొండకి ఆ పిచ్చోడు కాంట్రాక్టర్ని బలి చేశారు. వీళ్ళందరి సంగతి ఏంటి? వీళ్ళందరూ వైసీపీ ప్రతినిధులుగా, ఆ రోజు వైసీపీలో కీలకమైన ఈఈఓ కానీ వీళ్ళందరూ ఏఈఓ వీళ్ళందరూ వాళ్ళేగా. వాళ్ళు వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి ఆఫీసులను పెట్టి ఈ దిక్కుమాల పని చేయడానికి ఈ గవర్నమెంట్కి సిగ్గుండాలి. వాళ్ళని అధికారంలో ఉండబెట్టి వాళ్ళ చేత నువ్వు ఇవన్నీ చేపిస్తే ఏమని కావాలి? చాలా విచారకరంగా ఉంది పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. ఇది మరి జగన్మోహన్ రెడ్డి అయితే కనుక మళ్ళీ చాలా ధీమాగా చెప్తున్నాడు కదా, ఆయన అమరావతి పూర్తయ్యేది లేదు అనే మాట అయితే కనుక వైసీపీ నాయకుల దగ్గర నుంచి వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి మాటే అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుందండి. ఆయన ఆలోచన ఏంటంటే వీలైనంతవరకు మత కల్లోహాలు సృష్టించాలి, మత విద్వేషం చలించాలి, దాన్ని మాటన చలి కాచుకోవాలనే ఆలోచన ఉంటుంది. మీరు వాళ్ళ నాయన చూడండి, రాజశేఖర రెడ్డిని నిరంతరం అసమ్మతివాది. ఏం చేశాడు? 89, 92 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 91లో మత కల్లోహాలు సృష్టించాడు, 300 మంది బలి చేశాడు. ఇవన్నీ నేను చూడటం కాదు, మరి చెన్నారెడ్డి కొడుకు ఇవాళ ఉన్నాడు శ్రీధర్రెడ్డి, అతను అడిగని చెప్తారు. ఆ రోజు ఎంతమందిని చంపించాడు, అధికార కాంక్ష కోసం ఎంతమందిని చంపించాడు. ఆయనకి వాళ్ళకి అధికారం కావాలి. ఆ తర్వాత ఏం చేశాడు? ఇందిరాగాంధీ సభలో చెప్పులు ఇచ్చాడు. వీళ్ళంతా ఒక రకమైన సైకో లాంటి వాళ్ళు అన్నమాట. ఏం చేస్తాం? ఇప్పుడు దాన్నే వారసత్వంగా పుచ్చుకొని ఈయన 2 ఆకులు ఎక్కువ తిన్నాడు. అంటే ఆయనకి రాజశేఖర రెడ్డి వచ్చేవాడికి అధిష్టానం ఉండేది, ఈయన అధిష్టానం కనుక ఈయన ఆలోచన విధానం వాళ్ళు ఒక వ్యవస్థ బాగుపడుతుంటే చూస్తూ ఊరుకోరు, ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి. ఈ రాయలసీమ వీళ్ళు రాయలసీమకి ఏం చేశారు? రాయలసీమలో దాదాపు 6 ముఖ్యమంత్రులు అయ్యారు రాయలసీమ నుంచి. ఇవాళకి మా రాయలసీమ కరువు కాటకాలు అంటారు. 6 ముఖ్యమంత్రులు ఉన్న క్రమంలో మీ రాయలసీమకి నీ పులివెందలకి నీ కడపకి నువ్వేం చేయగలిగావు? ఏం చేయాలి? నేను చెప్పి నాకు అధికారం కావాలి. ఇది ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ తప్పించి ప్రోగ్రెసివ్ మెంటాలిటీ కాదు వీళ్ళది. ఈ మెంటాలిటీతోనే అమరావతి రీస్టార్ట్ ప్రోగ్రామ్కి రాలేదనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఆలోచన అదేగా, నేను రాను. ఆయన ఒక లైన్ తీసుకున్నాడు. ఇవాళ చెప్పానండి, 3 రాజధానుల నా కాన్సెప్ట్ అని చెప్పానండి. ఇప్పుడు 3 రాజధానులకు వ్యతిరేకంగా ఇప్పుడు అమరావతిలో రైతులందరూ కూడా ఏకైక రాజధాని అమరావతి అని పాదయాత్ర చేశారు, గందరగోళం చేశారు, ఏది చేసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళకి టెంట్లు ఏమనండి, మాకు ఏక రాజధాని కాదు 3 రాజధానులు కావాలని. ఇవాళ అమరావతి నడిబొడ్డున మాకు ఏకైక రాజధాని అమరావతి కాదు, మా కాన్సెప్ట్, మా వినాదం 3 రాజధానులే. ఏడున్నాయి ఇప్పుడు? మొన్న దగ్గర పేటీఎం బ్యాచ్ వేసిన టెంట్లు. ఇవాళ నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, నువ్వు నీ నినాదం ఏందో, నీ విధానం ఏందో చెప్పు. లేదు నాకు 3 రాజధానులే నా కాన్సెప్టు, సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, ఇంక పలానా తోట ఉన్నాయి, ఉన్నాయి, నేను 3 రాజధానుల కట్టుబడి ఉన్నాను. రేపు నేను అధికారం వచ్చిన మరుక్షణం కూడా ఇవన్నీ డిస్టర్బ్ చేస్తాను. ప్రజావేదికని ధ్వంసం చేసినట్టుగా దీన్ని వీటి కూడా ధ్వంసం చేసి 3 ప్రాంతాలకు తీసుకుని వెళ్తాను. ఏది నీ విధానం? ఇదో నా విధానం ఇది చెప్పండి. ఇంకో మాట అన్నారు, పాదయాత్రకు వస్తాడంట. పాదయాత్రకి ఎట్లా వస్తాడు? పాదయాత్రకి ఎట్లా వస్తాడు? కర్రలు కట్టుకొస్తాడా? చెట్లు నరుక్కొస్తాడా? విమానంలో వస్తాడా? పాదయాత్ర అంటే నడుచుకుంటూ చేసేదండి. మరి మీరు కూడా కరెక్టేనండి. మన 1924 ఆయన యాత్రలు ఎలా ఉన్నాయి, ఆయన పర్యటనలు ఎలా ఉన్నాయి? ఆయన వస్తున్నాడంటే పచ్చని చెట్లు నరికేయాలా, ఇళ్ళ చుట్టూ ఇది కట్టాలి, తడికలు కట్టాలి, పరదాలు కట్టాలి. ఇవన్నీ కట్టుకొని ఆయన ఒక్కడో వచ్చేవాడు. రేపు ఎలా వస్తాడు? రేపు కూడా అలానే వస్తాడా? పరదాలు మాటను వస్తాడా? చెట్లు కొట్టేసుకుంటూ వస్తాడా? ఎలా వస్తాడు? అలా వస్తే ఉపయోగం ఏముంది? ప్రజలతో కలవడానికి అవకాశం ఉండదు కదా. మరి 1924 ఎందుకు రాలేదు అట్లా? సీఎం అండి. ఇప్పుడు సీఎం కన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కువ.
ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రజలతో మమైకమై వాళ్ళ బాధలు, వాళ్ళ వ్యధలు, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక సీఎం కంటే కొద్ది రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి ప్రతిపక్ష నాయకుడికి మరి నువ్వు ఎందుకు రాలేవు? నువ్వు మళ్ళీ ఈ పరదాలు ఇవన్నీ ఎందుకు? నువ్వురా నువ్వు ప్రతిపక్ష, నువ్వు పాదయాత్ర కాదు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి నీ గల్లం వినిపించు, నీ గొంతుకి వినిపించు. నువ్వు ఈ అమరావతిని తప్పు చేస్తున్నావు, లేకపోతే నువ్వు కియా వాడి మన టాటా టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చావు, ఇది నా విధానం, నా నిదానం ఇది కాదు. మా విధానం వచ్చే వాటికి బ్రాహ్మణిస్కి స్టీల్స్కి ఇచ్చాం, దాదాపు 14,500 ఎకరాలు ఇచ్చాం. వాడు అమ్ముకున్నాడు, చివరికి నిన్నే జైల్లో వేసాడు. అట్టనే వాన్బెక్కి భూములు అది అట్లా ఉంటుంది. లేకపోతే లేపాక్షి భూములాగా మేము దాచుకుంటాం, ఇదే మా విధానం. నువ్వేది 90 పైసలకి 99 పైసలకి నువ్వు టీసీఎస్కి ఇవ్వటం ఏంది? ఇవన్నీ మాట్లాడాలి కదా. ఇవన్నీ మాట్లాడకుండా గుడ్డిగా నేను 99 పైసలకి ఇచ్చాను, నేను వ్యతిరేకిస్తానంటే ఎట్లా కుదిరిద్ది? ఇప్పుడు సపోజు 99 పైసలకి ఇచ్చాడండి, టీసీఎస్కి ఇచ్చాడు. దాదాపు 25-30 మంది ఎంప్లాయీస్ వస్తారు. ఒక్కొక్క ఎంప్లాయీకి మినిమం సంవత్సరానికి 10 లక్షల శాలరీ ఉంటుంది ప్యాకేజీ. 10 లక్షల కనీసం 3% 10% ట్యాక్స్కి ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలి. ఆ లెక్కన ఎంత వచ్చింది సంవత్సరానికి? ఎంత వచ్చింది? కనీసం ఆ మాత్రం జ్ఞానం లేకుండా ప్రజలను ఏదో నేను చెబుతున్నాను మాయ చేద్దాం అనుకుంటే ఎట్లా?